ఉదాహరణానుసారం రూపాన్ని లిఖంతు. ఇందులో ఏం రాశారంటే చూడండి, ఇక్కడ ఏం రాశాడంటే వర్తమాన రూపం పఠిత్వా భవిష్యత్ కాల రూపం స్మరంతు. అంటే అర్థం ఏమిటి? వర్తమాన రూపం అంటే వర్తమాన కాలంలో రూపాన్ని పఠిత్వా చదివి, ఇక్కడ వర్తమాన కాలంలో ఇచ్చాడు లిఖతి పఠతి ప్రేరతి ఇట్లా. దీన్ని ఏమంటున్నాడు? ఫస్ట్ భవిష్యత్ కాల రూపం స్మరంతు. ముందు దీనికి భవిష్యత్ కాల రూపం అంటే లిట్లకారము అని చెప్పుకున్నాం మనం దాన్ని. సో ఇది లట్లకారం ప్రజెంట్ టెన్స్ అంటే. సో లట్లకార రూపం వాడు ఇచ్చాడు మనకి. దీని లిట్లకార రూపం ముందు మీరు భవిష్యత్ కాల రూపం రాయండి. రాస్తే ఏమవుతుందంటే ఇప్పుడు లిఖతికి తుమున్నంతం చెయ్యాలి అని అంటే లిఖతికి లిఖితుం అని గబుక్కుని అనే ప్రమాదం ఉంటుంది. మనం లిఖితుము లిఖతుము డౌట్లు వస్తాయి. అలా కాకుండా దీని ఫ్యూచర్ అంటే మార్చడానికి కొంచెం హింట్ లాగా దొరికేది ఏమిటంటే దీని ఫ్యూచర్ చూస్తే, ఫ్యూచర్ మనం చదువుకున్నాం కదా, లుట్లకారం లట్లకారం లంగ్లకారం లుట్లకారం, ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్. సో లిఖతికి లేఖిష్యతి అయింది కదా. ఇప్పుడు ఈ లేఖిష్యతిలో ముందున్న పార్ట్ తీసుకోవడమే లేఖి తుమ్. అలాగే పఠతి అని ఉంది, పఠిష్యతి. ఆ ష్యతి తీసేస్తే సరిపోతుంది. పఠితుం. క్రీడతి క్రీడిష్యతి ఫ్యూచర్ ఫామ్, క్రీడితుం ఈ విధంగా వస్తాయి అన్నమాట. లిఖతి లేఖిష్యతి లేఖితుం, పఠతి పఠిష్యతి పఠితుం, క్రీడతి క్రీడిష్యతి క్రీడితుం, ఖాదతి ఖాదిష్యతి ఖాదితుం, ఉత్తిష్టతి ఉత్థాయ. ఉత్థాయ ఏంటి? యబంతం చేస్తున్నారు మీరు. ముందు నాకు ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ చెప్పండి. ఓకే, అది కష్టమే. ఉదితుం. లేదు, నేను చెప్తాను. ఉత్తిష్టతిలో మీకు ఉత్ అనేది ఇక్కడ ఉపసర్గ, తిష్టతి అనేది వర్బ్ కదా, అవునా? అవునండి. ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు తిష్టతి అనే వర్బ్కి ధాతువు ఏమిటి? ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. స్థాకి ఫ్యూచర్ ఫార్మ్ ఏమిటి? స్థా అంటే తిష్టతి. ఫ్యూచర్ లో ఏమొస్తుంది దానికి? ఫ్యూచర్ టెన్స్ లో స్థాస్యతి. గుర్తొచ్చిందా? కొంచెం విచిత్రమైన రూపం అన్నమాట స్థాస్యతి. ఇప్పుడు ఆ స్థాస్యతి ఎప్పుడు కూడా మీరు ఉపసర్గతో కూడిన వెర్బ్కి టెన్సులు చూడాలి అని అంటే ముందు ఉపసర్గని పక్కన పెట్టి తర్వాత మెయిన్ వెర్బ్కి టెన్సులు చూసి ఆ కావలసిన టెన్స్ ఫామ్ చూసుకున్నాక దానికి ఉపసర్గ తగిలించేయడమే. ఇప్పుడు తిష్టతి ఇందులో వెర్బ్, ఉత్ అనేది ఉపసర్గ, తిష్టతికి ధాతువు స్థా. స్థాలో నుంచి తిష్టతి లట్లకారం ప్రజెంట్ టెన్స్ అయితే స్థాస్యతి అనేటటువంటి ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. దానికి ఉత్ కలపండి, ఉత్ స్థాస్యతి, ఉత్ స్థాస్యతి, అది దాని ఫ్యూచర్ ఫార్మ్. ఇప్పుడు ఉత్ స్థాస్యతి కదా, ఉత్ స్థాతుం అనేది మనకి తుమున్నంతం. పశ్యతి దృశ్యతి ద్రష్టుం, ద్రశ్యతి ద్రష్టుం, పిబతి పీత్వా పిబతుం. పిబతి ఫ్యూచర్ చెప్పండి. పీత్వా కాదా సార్? ఫ్యూచర్ టెన్స్. పిబతికి ధాతువు అందుకే అడుగుతున్నా. పా ధాతువు పాస్యతి అని వస్తుంది అనమాట. అది స్థాకి స్థాస్యతి, పాకి పాస్యతి, ఇలాగా. పాస్యతి. ఓకే సార్. పాస్యతి దాకిలో దాకి దాస్యతి, అవన్నీ అలా వస్తాయి అన్నమాట. అపారం. పాస్యతి, పాసితుం, పాతుం అంతే, సింపుల్. పాస్యతిలో శతి ఫ్యూచర్ కి సంబంధించింది. పా ధాతువు పాతుం అని వచ్చేస్తుంది. యాక్చువల్ ఇక్కడ ధాతువుకి తుమ్ పెట్టేస్తే సుఖం, పిబతికి పా ధాతువు, దానికి తుమ్ తగిలిస్తే పాతుం అని వచ్చేస్తుంది అనమాట. సో ఇది పాస్యతి అని వస్తుంది. ఓకే. హసతి ఫ్యూచర్ ఈజీ కదా ఇది. ఫ్యూచర్ జనరల్ ఫార్మ్ ఇష్యతి కదా. హసిష్యతి అంతే. హసితుం అది అంటే మన హసితుం అని ఈ వస్తుంది అని గుర్తించడం కోసం ఇది ఇంటి కింద ఇచ్చాడనమాట.
ఒక రకమైన ఉమ్. ప్రాక్టీస్. ఓకే. హసితుం కరెక్ట్. అర్చతి, అర్చిష్యతి, అర్చితుం, చాకి గచ్చతి. చాకి ఒత్తు లేదా? నాకు అది ఒత్తులా అనిపిస్తుంది. ఒత్తుతున్నారు మీరు. అర్చతి అంటే కదా, అర్చతి అని అనకూడదు. అప్పుడు గచ్చతి, గమిష్యతి, గంతుం. గృహ్ణాతి ధాతు గ్రహ కదా. గ్రహీష్యతి దీర్ఘం ఉందండి. అది ఇది గ్రహీతుం అనేది తుమ్మునంతం. జానాతి, ఉమ్, జ్ఞాస్యతి, జ్ఞాత్వ జ్ఞాస్యతి, జ్ఞాతుం. వండర్ఫుల్. దర్శయతి, దర్శయిష్యతి, దర్శయితుం. శృణోతి, శ్రోష్యతి, శ్రోతుం. కరెక్ట్. క్రీణాతి, క్రేష్యతి, ఇంకేముంది? క్రేతుం. క్రేతుం. అందుకే అదే అదే ఇప్పుడు లిఖిష్యతి, ఇప్పుడు లిఖతి కూడా లేఖిష్యతి అని ఎందుకు రాయించాడంటే లేఖితం, లిఖతికి లిఖితం అనకూడదు, లేఖితం. అలాగే ఇక్కడ కూడా క్రేష్యతి అని ఎందుకు వచ్చినందువల్ల అడ్వాంటేజ్ అంటే క్రేతుం అని మనకి క్రేతుం. ఓకే. స్మరతి, స్మరిష్యతి, స్మర్తుం. అంతే. అంటే స్మృ ఇక్కడ కూడా నేను మీకు 3 చెప్పాను. ఇకారం ఏకారం అవుతుంది, ఉకారం ఓకారం అవుతుంది, అరుకారం అర్ర అవుతుంది. సో స్మరతి అనేదానికి స్మృ అనేది ధాతువు, స్మృ అనేది స్మర్ర అవుతుంది, స్మర్తుం. పృచ్ఛతి, ప్రక్ష్యతి, ప్రష్టుం. ఈ క్షా వచ్చేవాటికి ష్టా అని వస్తాయన్నమాట. నిందతి, నిందిష్యతి, నిందితుం. ఉదాహరణానుగుణం తుమున్నంత పదాన్ని ప్రయుజ్య వాక్యాన్ని రచయంతు. అంటే ఈ ఉదాహరణలో చూపిన విధంగా, అంటే ఇక్కడ ఈ ముందు ఇచ్చినటువంటి వర్బ్స్ ని తుమున్నంతం చేసి ఈ సెంటెన్స్ ఫామ్ చేయమన్నాడు అన్నమాట. అంటే సహ పఠితుం గ్రంథాలయం గచ్చతి. అలాగే సహ ధనం సంపాదయిష్యతి విదేశం గచ్చతి. దీన్ని సెంటెన్స్ కింద మార్చాలి. ఎలా మార్చాలో మీరే చెదురు గాని. సహ పఠితుం గ్రంథాలయం గచ్చతి. సహ ధనం సంపాదయితుం విదేశం గచ్చతి. సహ క్రేష్యతి ఆపణం గచ్చతి. క్రేష్యతికి తుమున్నంతం చేయాలి కదా. క్రేష్యతి అనేది అందుకే మీకు ఫ్యూచర్ ఫార్మ్ ఇచ్చాడు చక్కగా. క్రేతుం సార్. క్రేతుం కరెక్ట్. కాదు. సహ ఖాదితుం భోజనాలయం గచ్చతి. సహ స్నాతుం నదీం గచ్చతి. 6. సహ క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. క్రీడాంగణం గచ్చతి. సహ ద్రష్టుం చిత్రమందిరం గచ్చతి. సహ ఉపవేష్టుం ఉద్యానం గచ్చతి. సహ పాతుం ఉపహారగృహం గచ్చతి. ఉపాహారగృహం. ఉపహారం అంటే ఉపహారగృహం గచ్చతి. సహ లేఖితుం ప్రకోష్టం గచ్చతి. ప్రకోష్టం అంటే ఆఫీస్. ప్రకోష్టం అంటే రూమ్ అని అర్థం, గది అని అర్థం అన్నమాట. మిగతావన్నీ మీకు తెలిసిన మాటలే కనుక నేను చెప్పటం లేదు. తర్వాత శక్నోతి ప్రయోగే తుమ్ము. శక్నోతి అనే దాంట్లో అనే వెర్బును వాడుకుంటూ శక్నోతి అనే వెర్బు ప్రయోగించడానికి మరొక వెర్బు యొక్క తుమున్నంత ప్రయోగం అవసరం అవుతుంది. అంటే శక్నోతి అంటే షీఈ్ ఫిట్, అంటే షీఈ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఎల్స్ కదా, అది తుమున్నంతం అవుతుంది అనమాట. గాతుం శక్నోతి పాడటానికి సమర్థుడు అట్లా వస్తుంది అన్నమాట. సో ఆ రకంగా వీటిని రాయాలి. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పాడంటే కిం సహ గాతుం శక్నోతి. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రాకెట్ లో మీకు గానం ఉత్థానం అంటే ఇక్కడ వెర్బ్ ఫార్మ్ ఇవ్వకుండా ల్యుట్ ప్రత్యయాంత ఫారం ఇచ్చాడు. ల్యుట్ అనే ప్రత్యయం 4 సార్లు ఎందుకుంటున్నానంటే తర్వాత బహుశా అదే చదువుతాం మనం.
లిఫ్ట్ అనే దానికి అనం అని కనిపిస్తుంది అనమాట. సరే, నానా నానా నా కూడా వస్తుంది, అది మనకు తెలుసును, దాన్ని బట్టి వస్తుంది అనమాట. అది అనమ్మ అణమ్మ అనేది. సో దాని లిఫ్ట్ ప్రత్యయం అంటాం, తర్వాత చదువుతాము. ఇప్పుడు గానం ఇస్తే ఏమవుతుంది, దానికి గాతుం అనే తుమ్మున్నంత ప్రయోగం అవుతుంది, తుమ్ము వచ్చిందనమాట. ఇక్కడ మీరు ఇది రాస్తూ కనుక ఈ గాతుం అనే దానికి తుమ్మున్నంతం చేస్తూ శక్కునోతి, గాతుం శక్కునోతి అంటే కెన్ సింగ్ అని అర్థం అనమాట, ఏబుల్ టు సింగ్ అని అర్థం అనమాట. ఇక్కడ ఇంకొక గుర్తు కూడా చూడండి, కిమ్ అనేది మనం ముందు కిమ్తో ప్రారంభం అయితే దానికి వాట్ అని అర్థం చెప్పుకోక్కర్లేదు. when a sentence starts with kim, it means it's a question అని అర్థం. అందుకని కింద క్వశ్చన్ మార్క్ వేసాడు. కిమ్ సహ గాతుం శక్నోతి అంటే అతడు పాడగలడా, పాడుటకు సమర్థుడా అని అర్థం వస్తుంది అనమాట. ఆ కిమ్కు ప్రత్యేకించి అర్థం ఏం చెప్పక్కర్లేదు ఇక్కడ. అది అలాగా. ఇప్పుడు గానం గాతుం. అలాగే దీన్ని రిప్లై కూడా రాశారు, ఆమ్, ఎస్, ఓకే అన్నమాట. ఓకే. సహగాతుం శక్నోతి అతడు పాడటానికి సమర్థుడు, అతను పాడగలడు అని అర్థం అనమాట. అలాగే కిం త్వం, ఇది ఉత్థానం శక్నోషి అంటే, ఉత్థానం అంటే ఏంటి, ఉత్తిష్టతిలో నుంచి వచ్చిన లిట్ ప్రత్యయంతం అన్నమాట. ఇక్కడ స్థా అనే ధాతువు అంచేత ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ స్థా అనేది ధాతువు కనుక ఇక్కడ ఉత్ అనేటటువంటి ఉపసర్గ ఉంది కనుక ఉత్స్థాతుం, ఇందాకనే చదివంగా మనం పైన. అంచేత కిం త్వం ఉత్స్థాతుం శక్నోషి. ఇక్కడ కిం త్వం అని క్వశ్చన్ లో వస్తే ఆన్సర్ లో అహం, నీకు వచ్చునా అంటే నాకు వచ్చును అంటాం కదా, అందుకని ఆం అహం ఉత్స్థాతుం శక్నో శక్నో మీ మీ. అది ఎట్లా ఇక్కడ ఇది మధ్యమ పురుషత్వం, మధ్యమ పురుషు కనుక శక్నోషి, ఇది మధ్యమ పురుషు కనుక శక్నోమి. ఆ రకంగా ఈ ఎక్సర్సైజ్ ని కంప్లీట్ చేయాలి. किं सः गातुं शक्नोति? आम्, सः गातुं शक्नोति. किं त्वम् उत्स्थातुं शक्नोषि? आम्, अहम् उत्स्थातुं शक्नोमि. किं शालिनीं नर्तितुं शक्नोति? ఎస్, नर्तितुं शक्नोति. न, शालिनीं न नर्तितुं शक्नोति. నర్తితుం న శక్నోతి, ముందు నర్తితుం नर्तितुं न शक्नोति. అంటే డాన్స్ చేయడం రాదు అని అర్థం అనమాట. రాదు. ఓకే, గుడ్. किं वृद्धः धावितुं शक्नोति? కరెక్ట్. आम्, वृद्धः धावितुं शक्नोति. Yes, you can run. అంతే. किं भवती कथां वदितुं शक्नोति? वदितुं शक्नोति. किं यूयं पाठयितुं शक्नुथ? आम्, वयं पाठयितुं శక్నోమః शक्नुवः. వయము శక్నోవ. plural కదా, యూయము వయము ప్లూరల్ ఇవి. ఇంకా ప్లూరల్ వయం. వహ అంటే అది మీకు ద్వివచనం. బహువచనంలో మహ. మహ, అది శక్నుమహ. మనం వయం పాఠయితుం శక్నుమహ అని వస్తుంది. ఓకే. किं बालकः श्लोकान् पठितुं शक्नोति? आम्, बालकः श्लोकान् पठितुं शक्नोति. కరెక్ట్. किं त्वम् अभ्यासान् रचयितुं शक्नोषि? आम्, अहम् अभ्यासान् रचयितुं शक्नोमि. किम् अन्धः द्रष्टुं शक्नोति? न, अन्धः
न द्रष्टुं शक्नोति न నా द्रष्टुं శక్నోతి शक्नोति నా అందుకనే ఇంకోటి ఉంది ఇక్కడ నా శక్నోతి ఎందుకంటే ఇక్కడ నాతో ప్రారంభమైందా గుడ్డిపడి చూడలేడు కదా ద్రష్టుం నా శక్నోతి చూడలేడు అని అర్థం అన్నమాట द्रष्टुं न शक्नोति ఆ, किं युवां पाठं ज्ञातुं ఉమ్, शक्नुतः ఉమ్. आम युवां आवाम ఆవాం ఆవాం ఆ, आवाम ఆ, आम आवाम पाठं ज्ञातुं ఆ. शक्नुवः శక్నువః కరెక్ట్ శక్నోతే ప్రయోగే తుమున్ ఇది కూడా అంతే సహ అత్ర స్థా అంటే స్థా అంటే స్థాతుం శక్నోతి అంటే తిష్టతిలో నుంచి అన్నమాట సహ అత్ర స్థాతుం శక్నోతి దట్స్ ఇట్ అంతే ఆ, సహ ఏతత్ పుస్తకం పఠితుం శక్నోతి ఆ, కిం సహ అస్మిన్ ఆసనే ఉపవిశతం శక్నోతి ఇది ఎవరైనా చెప్తారండి ఇది ఉపవేష్టుం ఉపవేష్టుం ఈ షా అంటే శా గాని షా గాని వస్తే స్టమ్ అని వస్తుంది స్టా వస్తుంది అనమాట టా వస్తుంది అనమాట అని చెప్పేది ఉపవేష్టుం శక్నోతి కిం సహ అస్మిన్ ఆసనే ఉపవేష్టుం శక్నోతి అతడు ఈ ఆసనంలో కూర్చోగలడా అని అర్థం అనమాట ఓకే తర్వాత గీతాం ఉపదేష్టం శక్నోమి ఉపదేష్టుం కరెక్ట్ ఉపదేష్టం శక్నోమి కిం ఇదానీం సహ గృహం గంతుం న శక్నోతి గంతుం న శక్నోతి క్వశ్చన్ ఇక్కడ కింతో ప్రారంభమైందా క్వశ్చన్ అంటే కిం ఇదానీం సహ గృహం గంతుం న శక్నోతి అంటే ఏమిటి ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళలేడా అని అర్థం అన్నమాట నహి ఇదానీం సహ గృహం గంతుం న దీంట్లో ఉంటుంది నాహి అనే కాదు అని అర్థం అన్నమాట అది నాహి ఇదానీం సహ ఇదానీం సహ గృహం గంతుం న శక్నోతి న శక్నోతి ఇది ఆన్సర్ చెప్తున్నారు పై క్వశ్చన్ నాహి నో ఇదానీం సహ గృహం గంతుం న శక్నోతి ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళలేడు అని ఆన్సర్ అనమాట పై క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అనమాట తర్వాత కిం అహం అత్ర ఆగంతుం శక్నోమి ఆగంతుం గంతుం గం గంతుం ఆగంతుం శక్నోమి किम् अहम् एकं चलच्चित्रं द्रष्टुं शक्नोमि ద్రష్టుం द्रष्टुं ఆ, किं भवती एकं गीतं गातुं शक्नोति కరెక్ట్ सः वृक्षं आरोधुं वस्तुं आरोधुं शक्नोति ఆ వచ్చిన చోట ఢా వస్తుంది కదా ఢా వస్తుంది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకున్న హా వస్తే ఢా వస్తుంది మీకు డౌట్ నృత్యం कर्तुं కింద మీకు ఇచ్చారు చూడండి शक्नुवन्ति చూసారా ఇక్కడ ఆరోఢం అదనమాట తుమ్మున్నంత అది మీకు డౌట్ ఉంటే కింద చూసుకోండి ఇచ్చాడు వాడు సహ వృక్షం ఆరోఢం శక్నోతి ఎక్కగలడు అని అర్థం అనమాట ఓకే 12 त्वं अहं काव्यं कर्तुं न शक्नोमि 11 तां नृत्यं कर्तुं शक्नुवन्ति కరెక్ట్ 12 अहं काव्यं लेखितुं न शक्नोमि त्वं पक्तुं न शक्नोषि శక్నోషి మధ్యమ పురుష 14 ते छात्रे नर्तितुं शक्नुतः
ఎస్ మూషకం బిలం ప్రవేష్టుం ప్రవేష్టం కరెక్ట్. అతను ప్రవేష్టుం శక్నోతి. అంటే అకారాంత పుల్లింగ శబ్దానాం తృతీయ ఏకవచనే ప్రయోగ. ఎప్పుడు కూడా రూపాలు ఇది విభక్తి రూపాలు కానీ క్రియారూపాలు కానీ ఏ రూపమైనా కానీ అంత అక్షరం ఏముంటుంది, అది మనం అకారాంతం ఇకారాంతం ఉకారాంతం అరుకారాంతం ఇవన్నీ ఉంటాయి కదా, అచ్చులు ఏవైతే ఉన్నాయో అన్నీ అంతాలు అవుతాయి. ఈ అంతాలు బట్టి దాని ఫార్మ్స్ మారుతాయి. అంచేత ఇక్కడ ఒక్కొక్క అంతాన్ని బట్టి మనం చదువుతాం అన్నమాట. ఇప్పుడు అకారాంత పుల్లింగ శబ్దానం అంటే పుల్లింగ శబ్దాల్లో అకారాంతంగా ఉన్నవి. కొన్ని ఆకారాంత శబ్దాలు ఉంటాయి. గోపా అనుందని కూడా అది పుల్లింగం, ఆ అనుంది కదా అని అది స్త్రీలింగం అవుతుంది. సో అందుకని ఇక్కడ అకారాంత పుల్లింగ శబ్దానాం అంటే షష్ఠి ప్రయోగం. శబ్దముల యొక్క అకారాంత పుల్లింగ శబ్దముల యొక్క తృతీయ ఏకవచన, ఏకవచనంలో తృతీయ విభక్తి ప్రయోగం గురించి చెప్తున్నాడు అని అనమాట.